హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో విద్యారంగంలో కూటమి ప్రభుత్వం పెను మార్పులు తీసుకొస్తా ఉంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం బోధన సాగించడానికి వీలుగా ఉపాధ్యాయులకు కరదీపికలు, హ్యాండ్ బుక్స్ అందించడం జరిగింది. అయితే తాజాగా విద్యార్థులకు కూడా మూల్యాంకన పుస్తకాలు సరఫరా చేయడం జరిగింది. అంటే అసెస్మెంట్ బుక్స్, విద్యార్థులు స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ అనేవి పిల్లలకి ఇవ్వడం జరిగింది. టీచర్లకి హ్యాండ్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా విద్యార్థులకు కూడా ఈ మూల్యాంకన పుస్తకాలు అంటే స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలపై ఇకపై వీటిలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏవైతే అసెస్మెంట్ బుక్స్ ఇచ్చారో ఇక వాటి మీదే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంతకు ముందులాగా వాళ్ళకి సెపరేట్గా ఆన్సర్ షీట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు ఎవరు. ఇక నుంచి వాళ్ళకు ఒక బుక్ ఇచ్చారు. ఆ సంవత్సరం అంతా కూడా ఆ సబ్జెక్టు ఆ బుక్లోనే రాయాలి. 4 ఎఫ్ఏలు ఉంటాయి, అలాగే 2 ఎస్ఏలు ఉంటాయి. ఈ 6 ఎగ్జామ్స్ కూడా ఆ బుక్లోనే రాయాల్సి ఉంటుంది. ఇక కొత్తగా వీళ్ళకి పేపర్లు ఇచ్చి రాయమంటం అనేది జరగదు. ఇక మొత్తం పరిస్థితి, మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ లేకపోతే మొత్తం ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం కానీ మొత్తం కూడా మారిపోయింది. వాళ్ళకి హ్యాండ్ బుక్స్, మాకేమో టీచర్స్కి ఏమో హ్యాండ్ బుక్స్ ఇచ్చారు, విద్యార్థులకేమో స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ కూడా అందులోనే రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ సంవత్సరం అంతా ఆ బుక్ ఉంటుంది. ఇకపోతే ఈ నెల 11 నుంచి FA1 పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలకు మరి స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఇంకొక విషయం గమనించండి. అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 1,17,059 మంది విద్యార్థులు యావరేజ్గా ఒక్కొక్క జిల్లాలో ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. 1-2 తరగతుల విద్యార్థులు 3 ఏసి పుస్తకాలు, అంటే 3, 4, 5 తరగతుల వారికి 4 ఏసి ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ వాళ్ళకి ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని పుస్తకాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 1-2 తరగతి వాళ్ళకి మరి ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అలాగే వాళ్ళకి మరి తెలుగు ఉంటుంది. ఈ 3 బుక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక 3, 4, 5 తరగతుల్లో ఈవీఎస్ కూడా ఉంటుంది. ఈ 3తో పాటు ఈవీఎస్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది, మరి తెలుగు, ఇంగ్లీష్ ఉంటాయి. కాబట్టి 4 పుస్తకాలు 3, 4, 5 తరగతులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక 6, 7 తరగతుల వారికి సబ్జెక్టుల వారీగా 6 ఏసి పుస్తకాలు, వాళ్ళకి 6 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి 6 పుస్తకాలు. 8, 9, 10 తరగతుల వారికి 7 చొప్పున మూల్యాంకన పుస్తకాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి NSO, PSO సెపరేట్గా ఉంటాయి కాబట్టి 7 పుస్తకాలు అవుతాయి. ఇక ఇప్పటికే 10 మండలాలకు, అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా ఈ పుస్తకాలు అందించడం జరిగింది. అలాగే MRCల ద్వారా, అంటే మండల రిసోర్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నావో వాటి ద్వారా పాఠశాలకి ఈ బుక్స్ అందించడం జరిగింది. వీటిలో విద్యార్థికి సంబంధించిన సంభాషణ, వ్యక్తిగత నాయకత్వ నైపుణ్యాలు, అలాగే నివేదిక, వివేచనాత్మక ఆలోచనలకు సంబంధించిన సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థిపై ఉపాధ్యాయుడి పరిశీలన, అలాగే మీరు గమనించినట్లయితే అపార్ ఐడి, పరీక్షల నిర్వహణ, ప్రాజెక్టులు ఉంటాయి. వీటితో పాటు మార్కులు, గ్రేడింగు, ఉపాధ్యాయులకు సూచనలు, అలాగే OMR షీటు పొందుపరచడం జరిగిందన్నమాట. అక్కడ ఇచ్చినటువంటి ఆ బుక్లో ఈ అంశాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, గతంలో FA పరీక్షలు అలాగే SA పరీక్షలకు విద్యార్థులే కాగితాలు తెచ్చుకునేవాళ్ళు. అంటే అడిషనల్ ఆన్సర్ షీట్స్ అనమాట. అంటే టీచర్సే స్కూల్లోనే విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ షీట్స్ అడిషనల్గా వాటి మీద రాసేవాళ్ళు. ఇక ఫలితాల అనంతరం వాటిని పక్కన పడేసేవాళ్ళు. దీంతో విద్యార్థి ప్రగతి మరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలిసేది కాదు. అది ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, అలాగే ఆన్సర్ షీట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ షీట్స్ దిదేసి వాళ్ళకి మార్కులు ఇచ్చేసిన తర్వాత ఆన్సర్ షీట్స్ పక్కన పడేసేవాళ్ళు. దీనివల్ల విద్యార్థుల ప్రగతి అనేది తల్లిదండ్రులకి అలాగే మిగిలిన వాళ్ళకి తెలియట్లేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ అనేవి ఒకటే బుక్, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలోనే వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళ ప్రగతి అనేది ఆ బుక్లో కనిపిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రస్తుతం ఇస్తున్న మూల్యాంకన పుస్తకంలోనే ప్రతి పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ కూడా పూర్తయ్యాక ఉపాధ్యాయుల సంతకంతో మూల్యాంకన సంపూర్తి ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుద్ది. ప్రగతి లేని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. వీటిని ఉపాధ్యాయులే బడుల్లో భద్రపరచాల్సి ఉంటుంది. ఆ పుస్తకాలను కూడా ఎగ్జామ్ అయ్యేటప్పుడు పిల్లడికి ఇవ్వడం, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అవి తీసేసుకుని కరెక్షన్ చేసేసుకుని టీచర్లే వాటిని భద్రంగా దాచుకుంటారన్నమాట. అంటే స్కూల్లోనే వాటిని భద్రపరచాలి. ఇకపోతే మూల్యాంకన పుస్తకాన్ని ఉపాధ్యాయులే ఏడాది పొడవునా నిర్వహించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక మదింపు చేసే సమయంలో మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. సమాధానాలు రాసిన వెంటనే తీసుకోవాలి. OMR షీట్లలో వివరాలు ఎలా పూరించాలో, ఖాళీ పేజీల్లో సమాధానాలు ఎలా రాయాలో సూచించాలి. విద్యార్థుల సంఖ్య, తరగతులకు అనుగుణంగా 100% పుస్తకాలు జిల్లాలకు అందించడం జరిగింది. అన్ని జిల్లాలకి కూడా. విజయనగరం డివిజన్ల పరిధిలో 10 మండలాలకు వీటిని సరఫరా చేసినట్లు జిల్లా సమిష్టి పరీక్షల విభాగం జిల్లా కార్యదర్శి తెలియజేయడం జరిగింది. ఇది మొత్తం మీద విద్యార్థులకు స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రతి సబ్జెక్టు ఆయా సబ్జెక్టు బుక్లోనే, స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లోనే వాళ్ళు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.